అండి. ఈరోజైతే నేను మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట. చాలామందికి మనం బ్యాగులు కొనుక్కుంటూ ఉంటాం కదా. అయితే బ్యాగ్ మన ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. నేనైతే లంచ్ బ్యాగ్ ఇంట్లో ఒకటే ఉంది, ఇంకా పిల్లల కోసం. ఇది నాకైతే ఇద్దరు బాబులని మీకు తెలిసిందే కదా. వాళ్ళ కోసం అయితే నేను ఒక బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను. ఆ వీడియో మీకుతో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే నేనైతే పెట్టాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇదిగోండి చూసారా బ్యాగ్ ఎంత అందంగా ఉందో. నేనైతే లోన్ అయితే క్యాన్వాస్ వేసాను అనమాట. బకరం షర్ట్ కాలర్స్కి వేస్తారు కదా, అదైతే తీసుకున్నారు. అదైతే స్టిప్గా ఉంటుంది అనమాట. ఇంక నేను జిప్ వేయలేదు, చాలా ఈజీగా ఉంటుందని. ఇంకా మన చెప్పులకి ఇస్తారు కదా అతికించుకునేవి, అదైతే జిప్ అంటే అతికించుకునేది బాగుంటుందని నేనైతే వేసేసాను. అవి ఈజీగా చాలా బాగుంది. మా జోషికి అయితే చాలా నచ్చిందనమాట. ఇంక ఇదే తీసుకెళ్తున్నాడు స్కూల్కి. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది కదా చూడటానికి కూడాను. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటివి మనం బట్టలు ఎలాగో నార్మల్గానే స్టిచ్ చేస్తాం, కానీ బట్టలతో పాటు ఇలాంటివి ఒకటి స్టిచ్ చేసేటప్పుడు అదొక హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు కొంచెం టైం ఉన్నా సరే ఇలాంటివి కుట్టడానికే నేను ట్రై చేస్తాను అనమాట. ఇదిగోండి లంచ్ బ్యాగ్ అయితే నేనైతే కుట్టాను. అయితే ఇప్పుడు అది ఎలా కటింగ్ చేయాలి, ఎలాగా కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది చెప్తాను. చాలా ఈజీ అనమాట, ఎంత సింపుల్లో చూసేద్దాం. ఇదిగోండి నేనైతే ఈ బకరం కాన్వాస్ తీసుకొని పొడవు వెడల్పు ఇప్పుడు చెప్తాను. అది నేను ఐరన్ చేసేసాను అనమాట. క్లాత్కి కొంచెం ప్యాంట్ క్లాత్లు ఉంటాయి కదా, కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉండే క్లాత్లు కుట్టుకుంటే మంచిది. ఇదిగోండి లంచ్ బ్యాగ్, నేనైతే మీకు తెలియాలని లంచ్ బ్యాగ్ అని రాస్తున్నాను. లంచ్ బ్యాగ్ కోసం అయితే మన బాక్స్లో ఎంత ఉంటే చిన్న వెడల్పుగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అవైతే దాన్ని కొలుచుకోవచ్చు. నేనైతే ఇది ఐరన్ చేసాను. ఇదిగోండి నీట్గా అయితే ఐరన్ చేసుకోండి. మీకు తెలియని వాళ్ళు దాని గురించి చెప్పమంటే నేను కామెంట్ చేయండి, నేను ఎలా ఐరన్ చేయాలి అది కూడా నేనైతే వీడియోలో పెడతాను. ఇప్పుడు పొడవు ఎంత తీసుకున్నాను, వెడల్పు ఎంత తీసుకున్నానో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను చూడండి. మనకి లంచ్ బ్యాగ్ పొడవు వచ్చేసి టేప్తో కొలుతున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకోండి. లంచ్ బ్యాగ్ పొడవు స్టార్టింగ్ పెట్టుకొని చూసేసరికి 27 అయితే పొడవు పెట్టాను నేను. చూసారా పొడవు వచ్చేసి 27, వెడల్పు కూడా కొలుచుకోవాలి. నీట్గా ఉంటేనే మనకి కుట్టు కూడా చాలా వెడల్పు వచ్చేసి ఇదిగోండి కరెక్ట్గా మనకు వెడల్పు ఎంత వచ్చిందంటే 14 ఇంచులు అయితే వచ్చిందనమాట. పొడవు వచ్చేసి 27 ఇంచులు, వెడల్పు వచ్చేసి మనకు ఒక 14 వచ్చిందనమాట. 14లో ఇంకా ఒక 2 కలుపుకొని కుట్లకి కొంచెం 2 కలుపుదాము, 16 సరిపోతాయి అనమాట. అంటే 16ని 2 సగాలు చేస్తే ఒక 8 వస్తుంది కదా. ఇప్పుడు మనకి పట్టుకోవడానికి తాళ్ళు ఉండాలి కదా. ఆ తాళ్ళు వెడల్పు వచ్చేసి 1 ఇంచు ఉండాలి. అయితే వెడల్పు 1 ఇంచు బకరం మనం వెడల్పు 1 ఇంచు తీసుకోండి. ఇంకా పొడవు వచ్చేసి దాని పొడవు ఎంత అనేది ఇదిగోండి. క్లాత్ నేను బకరంతోనైతే నేను ఐరన్ చేసాను. మీరు కూడా సేమ్ ఇలాగే తీసుకొని ఐరన్ చేసి కుట్టుకోండి. ఐరన్ చేసి కుట్టడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. దాని పట్టుకోవడానికి ఆ తాడు పొడవు వచ్చేసి 21, వెడల్పు వచ్చేసి 1 ఇంచు. అయితే ఆ పొడవు 21, వెడల్పు 1 ఇంచు అనేది బకరంకి అనమాట. క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. డబల్ ఫోల్డ్ మనం కుడతాం కదా, ఒక 3 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇంకా అలా నీట్గా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డింగ్ చేయండి. ఇదిగోండి నీట్గా అయితే ఐరన్ చేసాను. ఐరన్ చేస్తేనే నీట్గా ఉంటుంది, కుట్టాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు దీన్ని నేను ఫోల్డింగ్ చేస్తాను చూసేయండి. సెంటర్కి అయితే ఫోల్డింగ్ చేసి నీట్గా చేత్తోనైతే మీరు అంచాలన్నమాట. అలా అంచడం వల్ల ఏంటంటే క్లాత్ అణుగుతుంది, మనకి కటింగ్ కూడా నీట్గా వస్తుంది. కటింగ్ నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి కింద బల్ల కూడా వైట్ అవ్వటం వల్ల, ఇంకా ఈ బకరం క్యాన్వాస్ కూడా మనకు వైట్ అవ్వటం వల్ల బాగా ఫోకస్డ్గా వస్తుందన్నమాట. నేను ఇంకా చాక్ పీస్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నానులేండి, ఈజీగా కనిపిస్తుందిలేండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇక సెంటర్లో ఉంటుంది కదా ఎడ్జ్లు, అంటే ఎడ్జ్ మన వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు 2.5 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇటువైపు 2.5, అలాగే ఇటువైపు కూడా 2.5 తీసుకోండి. ఒక చిన్న బాక్స్, స్క్వేర్ బాక్స్లో వస్తుంది కదా, ఆ బాక్స్ డ్రా చేసేయండి. బాక్స్ డ్రా చేసాం కదా, సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా అలాంటి బాక్సే ఒక డ్రా చేయాలన్నమాట. క్లోజ్ ఉన్న వైపు అనమాట, ఓపెన్స్ ఉన్న వైపు కాదు, క్లోజ్ ఉన్న వైపే ఇటు సైడ్ బాక్స్ డ్రా చేసినట్లుగానే
అటు సైడ్ కూడా బాక్స్ అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట. నీట్గా డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ సైడ్ కూడా సేమ్ 2.5 ఇంచెస్తోనే ఇటు సైడ్ కూడా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే డ్రా చేస్తున్నాను 2.5 ఇంచ్. డ్రా చేసుకున్నట్లుగా అయితే మనమైతే కటింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే డ్రా చేసాను. 2 సైడ్ మనం డ్రా చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకొని కటింగ్ అయితే వేసేయాలన్నమాట. ఇదిగోండి చూసారా, 2 సైడ్ అయితే నేను డ్రా చేశాను కదా, మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే డ్రా చేయండి. 2.5 ఇంచెస్ సరిపోతుంది. కొంచెం పెద్దది అయితే మాత్రం ఒక 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. నేను 2.5 ఇంచెస్ పెట్టి నేనైతే కట్ చేశాను అనమాట. ఇప్పుడు కట్ చేసిన దానికి మనం పట్టుకోవడానికి తాళ్ళు కావాలి కదా. తాళ్ళకి అయితే నేను చెప్పాను కదా 1 ఇంచ్ మనం బకరం కట్ చేసి అటుకి ఇటుకి క్లాత్ ఉండేలా ఖర్చులతో సహా, అంటే ఒక 1 అలాగే ఖర్చులకి ఒక 1 ఇంచెస్ అలాగే 3.5 తీసుకొని ఇలాగైతే స్ట్రిప్స్ కుట్టేసుకోండి. తాళ్ళు అయితే గట్టిగా ఉంటాయన్నమాట. చూస్తారు నేనైతే 2 కుట్టేసాను. ఇప్పుడు ఇవి మనం బ్యాగ్కి జాయింట్ చేయాలి కదా, బ్యాగ్ మనం పట్టుకోవడానికి ఇప్పుడే జాయింట్ చేయాలన్నమాట. 2 సమానంగా పట్టుకొని మధ్యలోకి అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి 2 సమానంగా పట్టుకోవాలి. పై వైపు అనమాట, క్లోజ్ ఉన్న వైపు కాదు, ఓపెన్స్ ఉన్న వైపే మనం పెట్టుకోవాలి. ఇదిగోండి మనకి 8 వచ్చింది కదా, దానికి సగం ఎంత 4 అయింది. అయితే ఆ 4 దగ్గర ఒక డాట్ పెడుతున్నాను. పెట్టేసి సేమ్ 4 మడతలకి వచ్చేలాగైతే డ్రా చేశాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ థ్రెడ్స్ అయితే దీనికైతే అటాచ్ చేసేయాలన్నమాట. నీట్గా పెట్టండి, లేదంటే మడతలు తిరిగేసి కట్టా పెట్టకూడదు అనమాట. నీట్గా పెట్టేయాలి. ఇంకా రెండో వైపు కూడా పెట్టేసి ఇంకా కుట్టు కనిపించకుండా ఏదైనా క్లాత్తోని మనమైతే పైన కుట్టేసుకోవాలి. ఇది కూడా నా దగ్గర పింక్ కలర్ ఉంది. ఇదైతే నేనైతే తీసుకున్నాను అనమాట. గోట్లాగా వేసేస్తాను, అంటే ఆ వేస్ట్ కనిపించకుండా గోట్లాగా వేసేస్తున్నాను. ఎంత నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది ఫినిషింగ్. ఇలా అయితే మెల్లగా అయితే వేసేసుకోండి. నేను చూపించినట్లుగానే టాప్ స్టిచ్ చేస్తే మనకు ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. వేసేటప్పుడు కుట్టేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు చూసి కుట్టండి. మరలా కుట్టిప్పాలంటే అవ్వదు కదా. కుట్టిప్పకుండా ఒకేసారి మనం కుట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సేమ్ ఇలాగే రెండో దానికి కూడా వేసేయండి. నేనైతే రెండో దానికి కూడా వేసాను. వీడియో లెందీ అయిపోతుందని చెప్పేసి నేనైతే వేయలేదనమాట, అలా వేసేసాను. ఇంకా రెండోది కూడా ఇప్పుడు నేనైతే జిప్ వేయట్లేదు. ఇదిగో ఇవి మనకి అవైలబుల్గా దొరుకుతాయి. లైన్ వాళ్ళు జిప్ వేసుకోవచ్చు. ఈసారి జిప్తో ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈరోజు అయితే నేను వీటితో అయితే అడ్జస్ట్ చేస్తాను అనమాట. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో సెంటర్కి అనమాట, కరెక్ట్గా సెంటర్ వచ్చేలాగా చూసుకొని అటు ఇటు 2 వేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే వేసాను అతికించడానికి. దీన్ని ఏమంటారు అంటే అతికించేవి నేనైతే అతికించేవి అంటాను. మనం అప్పుడు హీల్స్ కదా వచ్చేవి కదా, బాగుంటుంది అనమాట. ఇంక నేను కుట్టేసాను అనమాట. దానికి దీనికి ఆపోజిట్గా ఉంటాయి కదా, ఒకవైపు దూదిలా ఉంటుంది, ఒకవైపు గరుగ్గా ఉంటుంది అనమాట. ఒక సైడ్ 2 దూదిగా ఉన్న వేయండి, ఒక సైడ్ 2 గరుగ్గా ఉన్న వేసేయండి. నేనైతే అలాగే వేసాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసేయండి. బ్యాగ్ అయితే సూపర్గా వస్తుంది. బయట వాళ్ళు పర్లేదు, మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. చూడండి నీట్గా సమానంగా కొలతలు తీసుకొని కుట్టాలి. ఇంకా పక్కన సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను నేను. ఇదిగోండి సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను. ఇటువైపు చేశాను కదా, ఇంకా అటువైపు కూడా చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ వేస్ట్ కూడా కవర్ చేయడానికి మనమైతే పీస్ అయితే వేసుకుందాము. ఇదిగోండి ఇంక ఇటు సైడ్ కూడా వేసేసాను. వేసేసి నీట్గా అడ్జస్ట్లు కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీసు 2 వైపులు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇటువైపు వేయడం చూపిస్తున్నాను, అటువైపు కూడా వేసేసాను. మీరు ఇంకా 2 వైపులకు అయితే మీరైతే అలా వేస్ట్లు ఏం కనిపించకుండా నీట్గా అయితే ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అటు సైడ్ కూడా కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ హోల్ ఉండిపోయింది కదా, 2.5 ఇంచ్ కుట్టింది. ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నట్లుగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక కుట్టు అయితే వేసేయండి. ఇటు అటు కుట్టు అయితే వేసేయండి. వేసేసి దానికి కూడా మీరు గోటు వేసేయండి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. నేనైతే వేసేసాను. ఇంకా రెండో దానికి కూడా వేసేస్తున్నాను. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట. మీలో ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను మరలా డీటెయిల్గా అయితే వీడియో పెడతాను.
ఇంకొక విషయం, ఎవరైనా డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి, కొరియర్ చేయండి. నేనైతే కస్టమైజ్ చేసి మీకు మళ్ళీ నేను కొరియర్ చేస్తాను. ఇదిగోండి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్లో మన చిన్న కుట్టు అయితే వేసుకోవాలి, ఎందుకంటే స్టిఫ్గా ఉండటానికి అనమాట. అంటే ఎక్కువ లూజ్ ఉండి చాలా సామాన్లు పట్టడానికి అనమాట. ఇలాగైతే కుట్లు వేసేసుకోండి. నేను వేస్తున్నట్లుగానే మీరు వేసుకోండి. చూడండి ఎలా పట్టుకొని వేస్తున్నాను. 4 సైడ్స్ 4 జాయింట్స్ అనమాట. 4 సైడ్ వేస్తే మనకు నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. నేనైతే నీట్గా వేసాను, మీరు కూడా అలానే వేసేయండి. చూసారా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక బ్యాగ్కి ఇంకే పని లేదు, బ్యాగ్ అయితే నీట్గా రెడీ అయిపోయింది అనమాట. బ్యాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క టిప్ అయితే మీకు అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. నేను పడ్డ ఇబ్బందులు మీరు పడకూడదు అనమాట. ఇదిగోండి బ్యాగ్ అయితే ఓవరాల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లోనే చక్కగా అయితే నీట్గా బ్యాగ్ అయితే కుట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.